నగర జీవిని వేధిస్తున్న నిద్రలేమి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఏపీ మండలి ప్రభుత్వానికి చేతనైతే మదలపల్లి ఆర్టీఓ ఆఫీస్లో ఫైల్స్ దగ్ధం ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. ఆ విషయంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి పేరు ప్రస్తావనకు తీసుకురావటాన్ని ఆయన తప్పుపట్టారు. అనవసరంగా ప్రతిపక్ష నాయకుల పేర్లు తీసి బురద జల్లే ప్రయత్నం చేయవద్దన్నారు. సంబంధం లేని విషయాలను అంటగడుతూ ఆరోపించటం, పేపర్లలో వార్తలు రాయించటం సరికాదని హితవు పలికారు బొత్స. రెవెన్యూ మంత్రి గారు కానీ లేకపోతే ఇప్పుడు అగ్రికల్చర్ మినిస్టర్ గారిని మాట్లాడారు. ఎవరైనా గౌరవ సభ్యుల్ని మాట్లాడుకున్నప్పుడు మరి ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు ఎంక్వైరీ జరిగిన తర్వాత చెప్పాలి. ఆ పేర్లు కానీ ఎత్తి మా మాజీ మంత్రులు ఇంతకుముందు సభ్యులు మాట్లాడారు, వాళ్ళు పేరు ఎత్తారా? మాజీ మంత్రులు అక్కడ మాజీ మంత్రులు ఉన్నారు, మాజీ ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు. నేను చంద్రబాబు నాయుడు గారు పేరు ఎత్తే బాగుంటుందా? ఆ ధర్మ ఆయన వచ్చి చిత్తూరు జిల్లా దోచాడు ధర్మ అని మాట్లాడితే ఆయన కూడా మాజీ ముఖ్యమంత్రి. సందర్భాన్ని బట్టి మీ ప్రభుత్వంగా నిజంగా మీ చేతనైన ప్రభుత్వం అయితే మీరు ఎంక్వైరీ చేయండి. ఎవరు తప్పు చేస్తే తప్పు శిక్షించండి. మీ వద్దలేదే వేశారు కదా ఎంక్వైరీ, శిక్షించండి. రిపోర్ట్ రానియండి శిక్షించండి. వద్దలేదు కదా మేము. ప్రభుత్వం మీ చేత ఉంది కదా అధ్యక్ష, ప్రభుత్వం చేత ఉంది. ఇంత కదా శిక్ష, ఇంత కదా. నేను కూడా రెవెన్యూ మినిస్టర్ పోయి అంటే ఈ సంబంధం లేకపోయినా సరే దయచేసి దాన్ని యాడ్ చేస్తాను, రిక్వెస్ట్ చేస్తాను మీ ద్వారా. నేను కూడా ఒక లేఖ రాశాను, ముఖ్యమంత్రి రాశాను. ప్రతి ఒక్కరి మీద బురదల్లి పేపర్లను వచ్చి రాస్తే ఎలా అధ్యక్ష? అది ఆ ధర్మం కాదు అధ్యక్ష. అది ఎంక్వైరీ చేయండి. చేసిన తర్వాత తప్పులు జరిగితే ఆ తప్పులు శిక్షించండి, తప్పు కాదు. మేము అందరూ రెడీగా ఉన్నాం. ఎవరైనా సరే, ఏ ప్రభుత్వం అయినా సరే, ప్రభుత్వం అనేది కంటిన్యూ ప్రాసెస్. అంతేగాని అదే ఎవరి మీద బురద తెలుపుతాము దాంతో దుర్చుకుంటే కాదు. దయచేసి రికార్డుల నుంచి మాత్రం ఆ పేరు తొలగించండి అధ్యక్ష. ఆయన వచ్చి ఎంక్వైరీ చేసి ఎవరు తప్పు చేస్తే తప్పు శిక్షించండి.